పట్టుకెళ్ళాల్సి వస్తుంది అది. సో ఇది అన్ని యాంగిల్స్ చూసారు కదండి. సో ఇప్పుడు నేను ఎలా కూర్చోవాలో కూడా చూపిస్తాను. ఫ్రంట్లో పెట్టి ఒకసారి కూర్చుని చూపిస్తాను, చూడండి. ఒక సైడ్కి నిల్చోవాలండి. ఒక కాలు కొంచెం ముందుకు పెట్టుకోవాలి, చేతితోటి పట్టుకుని సపోర్ట్ తీసుకుని ఫస్ట్ కూర్చోవాలి. కూర్చున్న తర్వాత ఇంకో కాలు వెనక్కి, ఫస్ట్ కాలు కూడా వెనక్కి. సో ఇలాగా ఇక్కడ మోకాళ్ళు రెండు ఇక్కడ వచ్చేస్తాయి, దీని మీద కింద ఉన్న స్పాంజ్ మీదకి రెండు మోకాళ్ళు వచ్చేస్తాయి. అండ్ ఇక్కడ మనకి ఈ బ్యాక్ అనేది ఇక్కడ చూడండి, ఇక్కడ తొడల నుంచి పైనుంచి కింద వరకు ఇట్లా స్లోపింగ్ వస్తుంది మనకి. సో తొడలు స్లోపింగ్లో ఉంటాయి అండ్ బ్యాక్ స్ట్రైట్ అయిపోతుంది ఆటోమేటిక్గా. ఈ యాంగిల్లో మనం కూర్చున్నప్పుడు మోకాల మీద ప్రెషర్ పడదు, బ్యాక్ మీద ప్రెషర్ పడదు, బ్యాక్ స్ట్రైట్ అవుతుంది. దానివల్ల మనకి వెన్నుపూసలకి ఆ గ్యాప్ అనేది చక్కగా మెయింటైన్ అవుతుంది. ప్రెషర్ ఇప్పుడు స్లిప్